హాయ్ హలో నమస్తే నేను మీ జాహ్నవి. హార్ట్ అటాక్కి బై బై చెప్పేసే మెడిసిన్ వచ్చిందట. వింటుంటే చాలా హ్యాపీగా ఉంది కదా. ఎస్. సో దానికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మనకి అందించడం కోసం మనతో ఉన్నారు ప్రముఖ సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ గోకుల్ రెడ్డి గారు. మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్కారం సార్, డాక్టర్ గారు రీసెంట్గా హార్ట్ అటాక్ గుండె నొప్పులకి బై బై చెప్పేసే మెడిసిన్ వచ్చిందని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. అసలు ఏంటి ఆ మెడిసిన్, దానికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మనకు ప్రీవియస్గా కొలెస్ట్రాల్ కోసం కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి. దాన్ని స్టాటిన్స్ అంటాం. అవి వాడుతున్న కొలెస్ట్రాల్ చాలా మటుకు తగ్గిపోతుంది. అది వాడాక చాలా మందిలో హార్ట్ అటాక్ మళ్ళీ రావడం కానీ రిపీట్ స్టెంట్ చేసే అవకాశం బాగా తగ్గింది. కాకపోతే ఈ మధ్యలో లాస్ట్ 3-4 ఇయర్స్లో యూఎస్లో ఒక మెడిసిన్ స్టార్ట్ అయింది, ఇంక్లిసెరాన్ అని. దాంతోపాటు వేరే మెడిసిన్స్ కూడా ఉన్నాయి, రిపాతా కానీ ఎవలుకుమా కానీ. వాటితో కూడా కొలెస్ట్రాల్ బాగా తగ్గుతుంది. ఎవరికైతే ఈ మాత్రలు వాడుతున్నా కూడా కొలెస్ట్రాల్ తగ్గిపోతే ఈ మెడిసిన్ ఇంజెక్షన్ వాడితే బెనిఫిట్ ఉంటుంది. అంతే తప్ప అందరిలోనూ ఇంజెక్షన్ వాడితే గుండె జబ్బులు రాకుండా ఉన్నాం కాదు. ఎవరిలో కొలెస్ట్రాల్స్ ఎక్కువ ఉన్నాయి, ఎవరిలో కొలెస్ట్రాల్స్ ఎక్కువ మందులు వాడినా పని చేయట్లేదు, వాళ్ళ మట్టుకి ఇంజెక్షన్ వాడతామండి. ఓన్లీ కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి మాత్రమే, మిగిలిన కొలెస్ట్రాల్ చాలా ఎక్కువ ఉండి మందులు పని చేయకపోతే వాళ్ళు వాడతాము. సో పర్టికులర్గా ఈ ఏజ్ గ్రూప్ అని ఏమైనా ఉంటుందండి? అంటుంటే ఏం లేదండి. ఎనీబడి ఏ వయసు అన్న కొలెస్ట్రాల్స్ కంట్రోల్ కాకపోతే మందుల వల్ల కొంతమందికి మందులు పడవండి, వాళ్ళకు కూడా ఇంజెక్షన్ బెటర్గా ఉంటాయి. మందులు పడ్డ వాళ్ళు మందులు మంచిదే, మందులు మ్యాక్సిమం డోస్ వాడినా కొలెస్ట్రాల్ కంట్రోల్ కాకపోతే మటుకు ఇంజెక్షన్స్ వాడాల్సి ఉంటుంది. ఇంజెక్షన్స్ ఈ మధ్యలో వచ్చినాయి. డేటా ఏం చెప్తుందంటే ఇంజెక్షన్ వాడిన వాళ్ళు రిపీట్ హార్ట్ స్ట్రోక్స్ అనేది బాగా తక్కువైపోయినాయి. ఎందుకంటే కొలెస్ట్రాల్స్ నౌడేస్ అల్ట్రాల్లో నార్మల్ స్టెంట్ తర్వాత కొలెస్ట్రాల్ 70 పెడతాం, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్. ఈ ఇంజెక్షన్ మరి 30-35 పడిపోతుంది. దాంతో రిపీట్ ఈవెంట్స్ బాగా తగ్గిపోతాయి. ఓకే, అంటే పర్టికులర్గా ఓన్లీ కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకైనా వేరే ఫ్యాట్ లివర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళకి కూడా ఇది యూజ్ అవుతుంది? ఈ డ్రగ్ ప్రస్తుతానికైతే కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళ మట్టుకి పనిచేస్తుంది, వాళ్ళ మట్టుకు ఇండికేటెడ్. మార్కెట్లోకి వచ్చిందా సార్ ఇది? ఈ మెడిసిన్ మనం వాడబట్టి దాదాపు 3 to 6 months అయిందండి. ఇక్కడ హాస్పిటల్లో 10-15 పేషెంట్కి ఇచ్చినాము. ఆల్ ఆర్ డూయింగ్ వెల్. ఓకే, ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయి? ప్రస్తుతానికి అయితే లేవండి. లాస్ట్ 3-4 ఇయర్స్లో ఉన్నాయి కూడా. మేజర్ సైడ్ ఎఫెక్ట్స్లో ఫ్లూ లైక్ ఇల్నెస్ అంటాము, కొంచెం ర్యాష్ కానీ మైల్డ్ ఫీవర్లో వస్తే రావచ్చు, అదర్వైజ్ మేజర్గా ఏం లేవండి. ఓకే, ఈ మెడిసిన్ ఎలా ఇస్తారు? ఇది ఇంజెక్షన్ ఇన్సులిన్ మాదిరి సబ్క్యూటేనియస్ స్కిన్ కింద ఇస్తామండి. పెయిన్ఫుల్ ఏం కాదు. ఇట్ టేక్స్ జస్ట్ 3 minutes టు అడ్మినిస్టర్. కాబట్టి డాక్టర్ క్లినిక్లో కానీ హాస్పిటల్ మటుకు తీసుకోవాల్సి వస్తుంది. ఒక్కసారి స్టార్ట్ చేసిన తర్వాత కంటిన్యూ చేయాల్సి ఉంటుందంటారా? స్టార్ట్ చేయడానికి కారణం హై కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ కూడా మందులు పని చేయకపోతే స్టార్ట్ చేస్తాము. సో మనకు డైట్ కానీ లైఫ్ స్టైల్ మరీ బాగా మారిపోయి ఇంప్రూవ్ అయినాక కొలెస్ట్రాల్ వితౌట్ మెడిసిన్ మంచిగా ఉంటే ట్రై చేయొచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్కు స్టార్ట్ చేసినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాము, మీకు అన్ని మందులు వాడుతున్నాము అయినా పని చేయకపోతే ఇంజెక్షన్ పెడుతున్నామని. వాళ్ళకి మటుకు మోస్ట్ ప్రాబ్లీ లైఫ్ టైం అవసరం ఉంటుంది, బికాస్ మిగతా పని చేయట్లేదు కాబట్టి. అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇంజెక్షన్కు జాగ్రత్తలు లేవండి. నార్మల్ ఇంజెక్షన్ మాది కొలెస్ట్రాల్ జాగ్రత్తలు ఏమైనా ఉంటాయి? హార్ట్ అటాక్ రాకుండా లైఫ్ స్టైల్ చాలా ఇంపార్టెంట్. 50% ఆఫ్ ది టైమ్ ఇట్స్ లైఫ్ స్టైల్, 50% మటుకి మెడిసిన్స్. మెడిసిన్ వాడుతుండి లైఫ్ స్టైల్ మార్చిపోతే మెడిసిన్ ఎఫెక్ట్ కూడా పెద్దగా ఉండదు. స్టాటిన్స్ వాడుతూ మందులు వాడుతూ స్మోక్ చేసే వాళ్ళకి ఇది మందు పనిచేయదు కూడా. సో లైఫ్ స్టైల్ బాగుంటేనే మందులు పనిచేస్తాయి. ఓకే, అంటే ఏ ఏ వయసుల వారికి ఈ మెడిసిన్ యూజ్ చేయొచ్చు? అట్లా స్పెసిఫిక్ అంటూ లేదండి. యూజువల్గా కొలెస్ట్రాల్ ఏ వయసు ఉన్నా కంట్రోల్ కాకపోతే ఈ మెడిసిన్ ఇండికేటెడ్. అది కూడా మ్యాక్సిమం పాసిబుల్ డోసెస్ ఆర్ మ్యాక్సిమం టాలరేటెడ్ డోసెస్ ఆర్ కొంతమంది మందులు పడవు, వాళ్ళకి మట్టుకే ఇస్తాం ఇది. ఓకే, కొంతమంది డయాబెటీస్ వాళ్ళు, థైరాయిడ్ ఉన్న వాళ్ళు, ఎవరికైనా బ్యాక్గ్రౌండ్ ఏదైనా తీసుకోవచ్చు. మా కొలెస్ట్రాల్ మందులతోటి తగ్గకపోతే మట్టుకే. ఇప్పుడు కొంతమంది కొలెస్ట్రాల్ తోటి తగ్గిపోతే మందులతోటి వాళ్ళకి అవసరం లేదు. మెడిసిన్ తో తగ్గే వాళ్ళకి అవసరం లేదు. కొంతమంది ఎలా ఉంటుంది, ఈ మందులు డేటా వచ్చింది హైయెస్ట్ డోస్ కొలెస్ట్రాల్ మందుల మీద లీస్ట్ కొలెస్ట్రాల్తో కూడా స్ట్రోక్ మళ్ళీ వస్తుంది, వాళ్ళకు కూడా ఇది ఇండికేటెడ్. రిపీట్ ఈవెంట్స్ రాకుండా అంటే మనము మ్యాక్సిమం పాసిబుల్ మెడిసిన్స్ ఇస్తున్నాం, అయినా కొంతమందికి మళ్ళీ వస్తుంటుంది, వాళ్ళకు కూడా ఈ మెడిసిన్ ట్రై చేస్తున్నారు మళ్ళీ రాకుండా. ఆల్రెడీ ఒకసారి హార్ట్ అటాక్ వచ్చి పడిన వాళ్ళు కూడా వాళ్ళకి ఇండికేట్ యాక్చువల్ వాళ్ళకి ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ వాడుతున్న వాళ్ళలో కొలెస్ట్రాల్ మరీ తగ్గించినప్పుడు మళ్ళీ వచ్చే అవకాశం తగ్గిపోతుంది. సో ఎవరికైతే కొంతమంది అన్ఫార్చునేట్ పీపుల్కు మళ్ళీ వస్తుంటుంది, వాళ్ళకి మటుకు చాలా బెనిఫిట్ ఉంటుంది. సార్, అలాగే ఎన్ని డోసులు తీసుకోవాలంటారు మెడిసిన్? అంటే ఒకసారి స్టార్ట్ చేసినాక ఫస్ట్ డోస్ తర్వాత 3 నెలలకు మళ్ళీ రిపీట్ చేస్తాము. దాని తర్వాత ఎవ్రీ 6 monthsకి ఇస్తుంటాము. ప్రతి 6 నెలలు కూడా కొలెస్ట్రాల్ చెక్ చేస్తుంటాము. చాలా రెస్పాండ్ ఉన్న వాళ్ళు బహుశా కొంతమందికి ఆపి ట్రై చేసుకోవచ్చు. ప్రస్తుతానికి రికమెండేషన్ లేవండి. ఒకసారి స్టార్ట్ చేస్తామంటే కారణం కరెక్ట్గా ఉంటే లాంగ్ టైం అవసరం ఉంటుంది. ఓకే, దీని కాస్ట్ ఎంత ఉండొచ్చు? ఎనీ న్యూ థింగ్ కమ్స్ ఎక్స్పెన్సివ్ అండి. ఏది కొత్త ఇంజెక్షన్ ఎప్పుడు కాస్ట్లీగా ఉంటుంది. దీని కాస్ట్ 1,00,000 నుంచి 1,25,000 ఉంటుందండి. ఇది అది సింగిల్ డోసు ప్రతి 6 నెలలకు తీసుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతానికి అయితే దానికి ఆన్సర్ లేదు. బట్ యాజ్ లాంగ్ ఎస్ పేషెంట్ లివ్స్ ప్రస్తుతానికి అవసరం ఉంటుంది. మనకు నిజంగానే అవసరం ఉంటే గిన, అందరికీ అవసరం ఉండదు. ఎవరికైతే మందుల మీద కొలెస్ట్రాల్ కంట్రోల్ కాకపోయినా మందులు పడకపోయినా వాళ్ళకి మట్టుకు అవసరం ఉంటుంది. వాళ్ళకి మటుకు మోస్ట్ ఆల్ లైఫ్ టైం అవసరం. కొంతమందికి హార్ట్ అటాక్ వచ్చే సిమ్టమ్స్ ముందు నుంచే కనిపిస్తూ ఉంటాయి, చాలా మంది కనిపిస్తుంటాయండి. యూజువల్గా మాకు వచ్చే పేషెంట్ అందరికి కూడా మరీ డీటెయిల్ కడితే చాలా మందికి 3-4 days 1 week ముందు నుంచి ఏదో ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళు పట్టించుకోరు, గ్యాస్ అనుకుంటారు, ఆయిస్ మోస్ని పట్టించుకోరు.
ఎర్లియస్ట్ సిమ్టమ్ ఏది ఉన్నా కూడా ఆయాసం కానీ చెస్ట్లో పెయిన్ కానీ బరువు ఉన్నా కొత్తగా ఏమున్నా కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు అంటే షుగర్ బీపీ ఉన్న వాళ్ళు స్మోక్ చేసే వాళ్ళు ఖచ్చితంగా చెక్ చేసుకోవాలండి. ఓకే, హార్ట్ అటాక్ సిమ్టమ్ ఎగ్జాక్ట్గా ఇది అని ఏమైనా చెప్పచ్చు అంటారు? అట్లేం లేదు, నాభి పైన ఛాతీల నొప్పి, బ్యాక్ పెయిన్, థ్రోట్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎనీ న్యూ బ్రెత్లెస్నెస్, కొత్తగా ఏ ఆయాసం వచ్చినా కూడా సడన్గా చెమటలు వచ్చినా ఎర్లీగా రావాలండి. Okay, ఇవన్నీ గ్యాస్ట్రిక్ అని కొట్టిపడడానికి లేదా? 25% 25% మందిలో హార్ట్ గ్యాస్ ఓవర్లాప్ ఉంటుంది. కొంతమంది గ్యాస్ట్రోకి వెళ్తారు, అక్కడ హార్ట్ అటాక్ అని చెప్తారు. కొంత మార్క్ వస్తారు, వాళ్ళ గ్యాస్ ఉంటుంది. 25 మందికి కామన్గా ఉంటుంది. కష్టం, డాక్టర్ చూసి కూడా చెప్పలేకపోతారు అన్లెస్ ది ఇన్వెస్టిగేట్. టెస్ట్ చేస్తే మటుకే తెలుస్తుంది గ్యాసా కాదా అనేది. వారం రోజుల ముందు హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు కూడా ఇంజెక్షన్ వాడవచ్చు అంటారు? సంబంధం లేదు. ఇంజెక్షన్ మనకు ఒకసారి హార్ట్ అటాక్ వచ్చినా, స్టెంట్ చేసినా, బైపాస్ చేసినా, హై కొలెస్ట్రాల్స్ ఉండి ఫ్యామిలీస్ ఉన్నా కూడా వాళ్ళు రికమెండ్ చేస్తాం. సో సైడ్ ఎఫెక్ట్స్ అయితే ప్రస్తుతానికి అయితే మా ఎక్స్పీరియన్స్లో పెద్దగా లేవండి. మ్యాక్సిమం అంటే ఫ్లూ లైక్ ఇల్నెస్ అంటాము, ఒక 1-2 days ఫీవర్ వచ్చిపోతుంది ప్రస్తుతానికి అయితే. పర్సనల్గా ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి సో ఏ సిమ్టమ్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఈ మెడిసిన్ మీరు సజెస్ట్ చేస్తారు? రిపీట్ హార్ట్ స్ట్రోక్స్ అంటాము, కొంతమందికి మళ్ళీ వస్తుంటుంది ఒకటి. నెంబర్ 2, ఇవాళ స్టెంట్ చేస్తాము, సంవత్సరం మళ్ళీ బ్లాక్ అవుతుంది, మళ్ళీ స్టెంట్ చేస్తాము, మళ్ళీ బైపాస్ అవుతుంది. రిపీట్ ఈవెంట్స్ ఉన్న వాళ్ళలో బాగా పనిచేస్తుందండి ఒకటి. సెకండ్, మ్యాక్సిమం మందులు వాడుతున్నా కూడా కొలెస్ట్రాల్ కంట్రోల్ కాదు, వాళ్ళకి మటుకు బాగా పనిచేస్తుంది. ఈ 2 సబ్స్టిట్యూట్స్ ఖచ్చితంగా వాడాల్సి ఉంటుందండి. కొంతమందిలో యాంజియోగ్రామ్ చేశాక జబ్బు అనేది 30, 40, 50% ఉంటుంది. ఎక్కడ కూడా మనకు ఓపెన్ చేయటం ఉండదు, సన్నగా అయిపోయి ఉంటే వాళ్ళకు కూడా పనిచేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంత మాత్రం దీని మీద ఖచ్చితంగా పనిచేస్తున్న డే టైం లేదండి. కాకపోతే కొలెస్ట్రాల్ మంది ఎలా పనిచేస్తుందో ఇది అలా పనిచేస్తే మటుకు వాళ్ళు బెనిఫిట్ ఎక్కువగా ఉంటుంది. ఎలాగో టాపిక్లో ఉన్నాం కాబట్టి ఓవరాల్గా ఎవరైనా సరే హార్ట్ అటాక్ రాకుండా ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఆ జాగ్రత్తలు కొంచెం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయండి యాజ్ అకార్డింగ్. నార్మల్గా హెల్తీ డైట్ అంటే ఎక్కువ నట్స్ తీసుకోవడము, ఎక్కువ ఫ్రూట్స్ తీసుకోవడము, కార్బోహైడ్రేట్స్ సింపుల్ కార్బ్స్ అంటాము అవి బాగా తగ్గించుకోవడం, అంటే పళ్ళ రసాలు, కూల్ డ్రింక్స్ కానీ స్వీట్స్ కానీ తగ్గించుకోవడము, వేపుడు తగ్గించుకోవడం ఇంపార్టెంట్ అండి. ఫ్రూట్స్ చాలా మంచి. ఈ మధ్యలో చాలామంది రావడం కానీ ఫోన్ చేయడం జరుగుతుంది, ఇంజక్షన్ హార్ట్ అటాక్ రాకుండా ఉంటుంది. అట్లేం లేదండి, ఇంజక్షన్ అందరికీ అవసరం ఉండదు. ఎవరికైతే రిపీటెడ్ హార్ట్ స్ట్రోక్స్ వస్తే వాళ్ళ మట్టుకు అవసరం ఉంటుందండి. ఆర్ కొలెస్ట్రాల్స్ ఎక్కువ ఉండి మందులు పనిచేయకపోతే అవసరం ఉంటుంది. అంతే మాత్రాన ఇంజక్షన్ వాడితే గుండెపోటు రాదు అన్నట్టు ఏం లేదు. ఫ్యూచర్లో ఇదే మాదిరి పనిచేస్తే మటుకు చాలా మందిలో బెనిఫిట్ రావచ్చు అన్న సైంటిఫిక్ స్టేట్మెంట్ ఒకటి ఉంది, అంతకంటే ఏం లేదు. దట్స్ హైపోథెసిస్. అది కూడా అతి తొందరలోనే వచ్చే అవకాశం ఉంది. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. ఎస్, చూసారు కదండి మరి హార్ట్ అటాక్కి బై చెప్పేసి ఆ ఇంజెక్షన్కి సంబంధించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అండ్ అపోహలు వద్దు, సో ఏది రియాలిటీ ఉందో దానిలో మాత్రమే చూడండి అనేది డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అనవసరంగా లేనిపోని ఊహించుకుని ఎటో వెళ్ళొద్దు. సో డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ తెలిసింది కదా, మరి బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే.